దావూద్ ఇబ్రహీం క్రైమ్ని ఇండియాలో లీగల్ చేయాలన్నంతగా విధ్వంసాలు సృష్టించిన ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్ డాన్. దావూద్ చేసిన దారుణాలు తెలియాలంటే ముంబై క్రైమ్ బ్రాంచ్లో దుమ్ము పట్టిపోయిన లెక్కకు మించిన ఫైల్స్ తిరగేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతను నెత్తురు రుచి మరిగిన పులి. చిన్నప్పుడు మనం విన్న కథల్లోని దెయ్యం అతడే, పిశాచి కూడా అతడే, ఇసుమంత కూడా మానవత్వం లేని నరరూప రాక్షసుడు కూడా అతడే. ఇలాంటి దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన సంచలన విషయం ఒకటి సోమవారం ఉదయం బయటకు వచ్చింది. ఇండియాలో అనేక దారుణాలకు పాల్పడిన అతను పాకిస్తాన్లో తలదాచుకుంటున్నట్లు అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే కరాచీలో ఉంటున్న దావూద్పై విషప్రయోగం జరిగిందని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అసలు ఇండియాలో పుట్టి పెరిగిన ఇతనికి పాకిస్తాన్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అండర్ వరల్డ్ డాన్గా దావూద్ ఇండియాలో ఎలాంటి నరమేధం సృష్టించాడు? అసలు అతని జీవితం ఎలా మొదలై ఎలా కొనసాగుతోంది? ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దావూద్ ఇబ్రహీం 1955 డిసెంబర్ 26న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ముంబై చీకటి సామ్రాజ్యానికి గాడ్ ఫాదర్ అయ్యాడు. 1974లో ముంబైలోని డోంగ్రీలో సృష్టించిన అల్లర్లతో తొలిసారి క్రైమ్ వరల్డ్లో దావూద్ పేరు మారుమోగింది. అప్పటికే అక్కడ డాన్గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావూద్ గోలీ సోడాలతో దాడి చేశాడు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీం లాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి ముంబైకి డాన్గా మారిపోయాడు. వినేందుకు సినిమా స్టోరీలో ఉన్న దావూద్ ఇబ్రహీం పచ్చినెత్తురు తాగే రాక్షసుడితో సమానం. అతను చేసిన దారుణాలు కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేలా చేశాయి. చిన్న చిన్న గొడవలు, కత్తులతో హత్యల రేంజ్ను దాటి క్రైమ్ను మరో స్థాయికి తీసుకువెళ్లిన దుర్మార్గుడు. 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్లకు దావూదే సూత్రధారి. ఆ ఘటనలో ముఖ్య పాత్రధారిగా టైగర్ మోహన్ ఉన్నాడు. 1993లో జరిగిన ఈ నరమేధంలో ఏకంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1400 మందికి పైగా ఆ బాంబ్ బ్లాస్ట్లో తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అంతకు ముందెన్నడూ ఇండియా ఇంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ను చూడలేదు. ఆ ఘటనతో ఒక్క ఇండియానే కాదు, మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దారుణం తర్వాత దావూద్ ఇండియా వదిలి పాకిస్తాన్కు పారిపోయాడు. అయితే ఈ ఘటనకు ముందు కూడా డీ కంపెనీ పేరిట దావూద్ అనేక దారుణాలు చేశాడు. ముంబై కేంద్రంగా మొత్తం ఇండియానే వణికించాడు. రాజకీయం, సినిమా, క్రికెట్, బిజినెస్ ఇలా ప్రముఖ రంగాలు దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో ఉండేవంటే నమ్మడానికి కష్టంగా ఉన్న అదే నిజం. ఓ దుర్మార్గుడికి ఇంత పలుకుబడి ఎలా వచ్చిందంటే అందుకు చాలా కారణాలు చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాను దావూద్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని చెప్తారు. అనేక సినిమాలకు పెట్టుబడి పెట్టి హీరో హీరోయిన్లు తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నాడు. తన పనులు అయ్యేందుకు హీరోయిన్లను అత్యంత దారుణంగా వాడుకునేవాడు. తనకు నచ్చిందనే కారణంగా మందాకిని అనే ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీని తీసుకెళ్ళిపోయాడు దావూద్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చీకటి సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రహీం అనేక నేరాలకు పాల్పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల కొన్ని కోట్లు అక్రమంగా సంపాదించాడు దావూద్. ముంబై కేంద్రంగా అనేక దారుణాలు చేసిన దావూద్ 1993 ముంబై బ్లాస్ట్ తర్వాత పాకిస్తాన్కు పారిపోయి అక్కడి నుంచి కూడా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో దావూద్ చేతులు కలిపి నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్తో దావూద్కు సాన్నిహిత్యం ఉందని కూడా అమెరికా బయటపెట్టింది. దావూద్ ఒక్కడే కాదు, అతని కుటుంబం మొత్తం దావూద్ నేర సామ్రాజ్యంలో పాత్రదారులే. దావూద్ భార్య, 4 కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్పోర్ట్లున్నాయి. ఇంతటి దుర్మార్గుడిని తమ దేశంలో ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఆ విషయాన్ని ఏనాడు ఒప్పుకోకుండా దావూద్ తమ దేశంలో లేడని బుకాయిస్తూ వస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్లతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లో దావూద్ తన డీ కంపెనీ కార్యకలాపాలు విస్తరించాడు. 1976లో దావూద్ ప్రారంభించిన డీ కంపెనీ 1982 నాటి ముంబై కార్మికుల సమ్మెతో నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. ఆయుధాల రవాణా, హవాలా, దొంగ నోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు డీ కంపెనీ చేయని దారుణం లేదు. ఇలా ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టిన దావూద్ తప్పుడు మార్గాన్ని ఎంచుకుని ఎన్నో ప్రాణాలు తీసి ప్రస్తుతం ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నాడు. అతనికి విషం పెట్టారనే వార్త బయటికి రావడంతో ముంబైలో ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు తీసి బతికే బతుకు ఓ బతుకేనా అంటూ దావూద్కు శాపనార్థాలు పెడుతున్నారు. ఇంత క్రూరుడైన దావూద్ మీద కరాచీలో విషప్రయోగం జరిగింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. విషప్రయోగం విఫలమైంది, కానీ ఫలిస్తే ఈ పాటికి దావూద్ నరకంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేవాడు. ఇది నరరూప రాక్షసుడైన దావూద్ ఇబ్రహీం జీవితంలో ఒక చాప్టర్.
వీడి చాప్టర్ క్లోజ్ చేయడానికి పోలీసులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ నీచుడి చాప్టర్ ఎప్పటికి క్లోజ్ అవుతుందో చూడాలి.